నంద్యాల జిల్లా డోన్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కంబాలపాడు ఇడిగ ప్రతాప్ గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 11,152 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కంబాలపాడు ఇడిగ ప్రతాప్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 35,516 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ఈసారి ఇక్కడ ప్రజల మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో మాకు ఏం చేయలేదన్న కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ అభ్యర్థిపై ఇక్కడ ఏర్పడిన కొంత వ్యతిరేకత కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్గా లాస్ట్ టైంలా 35,000 మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. ఫైనల్గా ఈసారి అతి స్వల్ప మెజారిటీతో అయినా ఇక్కడ ఈ సీట్ని కూటమే గెలుచుకునే అవకాశం కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.